అందరికీ రీసెంట్గా మనకు 18th మార్చ్కి తెలంగాణ గవర్నమెంట్ అయితే తెలంగాణ ఎస్సీ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ బిల్ 2025 అయితే మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టింది. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీలో యునానిమస్ సపోర్ట్ అయితే చూసినాం అనమాట. బేసికల్గా కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ, ఎంఐఎం, ఆల్ పార్టీస్ నుంచి. ఓకే, మనకి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకు ఏ డేట్ రోజు మనకు ఎస్సీ వర్గీకరణ బిల్ అనేది మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీలో లాంచ్ చేసిండ్రు అంటే 18th మార్చ్ 2025. ఇది పక్కా డెఫినెట్గా అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ బిల్ అనమాట. సో బేసికల్గా ఇట్లాంటిది మన ఇండియాలో ఎప్పుడు జరగలే, దీనికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో దాని గురించి ఈ డేట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ కీ ప్రొవిజన్, దీనిలో ఎవరెవరికి ఎంతెంత రిజర్వేషన్ ఇచ్చినారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎస్సీ సబ్ కేటగరైజేషన్లో మనకు ఎస్సీలో 59 సబ్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఓకే, దానిలో అంటే 59 ఉపకులాలు ఉన్నాయి. దానిలో మనకు గ్రూప్ 1 అనేది మేజర్, అంటే ఫస్ట్ అంటే వీళ్ళు ఎస్సీలో బెనిఫిట్ అనేది పొందాలి రిజర్వేషన్లో. సెకండ్ దీనికంటే కొంచెం తక్కువ. దానిలో థర్డ్ ఏంటంటే హైయెస్ట్ బెనిఫిట్ పొందిన ఏమంటారు రిజర్వేషన్ పొందిన ఎస్సీ కేటగిరీస్ అనేది గ్రూప్ 3లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకు గ్రూప్ 1లో మనకు 1% అనేది రిజర్వేషన్ ఉంటుంది అనమాట. అంటే 15% రిజర్వేషన్ ఏదైతే మనము ఎస్సీస్కి ఇస్తున్నామో దానిలో 1% అనేది మనము గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 కేటగిరీలో కేటగరైజేషన్ చేసినాం కదా ఇప్పుడు, అంటే బిల్ పాస్ అయింది కదా, దానిలో గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకు మనం 1% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. అందులో మనకు గ్రూప్ 1లో మనకు 15 కమ్యూనిటీస్ అనేవి ఉన్నాయి. ఇంకోటి దీనిలో మొత్తం పాపులేషన్లో మన తెలంగాణలో 2011 సెన్సస్ ప్రకారము 3.288% పాపులేషన్ మంది గ్రూప్ 1లో ఉన్నారనమాట. సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతారు గ్రూప్ 1లో ఎంతమంది, సో గ్రూప్ 1లో ఎంతమంది ఎన్ని కమ్యూనిటీస్ని ఇంక్లూడ్ చేసిందని. అప్పుడు ఏమంటాం, గ్రూప్ 1లో 15 కమ్యూనిటీస్ని అయితే ఇంక్లూడ్ చేసినాము అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు గ్రూప్ 2లో ఏంటంటే మనకు 9% రిజర్వేషన్ అనేది అమలులో ఉందన్నమాట. అంటే 9% రిజర్వేషన్, 15%లో 9% రిజర్వేషన్ మనకు గ్రూప్ 2లో ఉన్న ఎస్సీ కేటగిరీస్కి అయితే ఇస్తాం. సో అందులో ఏంటంటే 18 కమ్యూనిటీస్, అంటే 18 కమ్యూనిటీస్ గ్రూప్ 2లో ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఏంది, ఇందులో 62.748% పాపులేషన్ ఏదైతే మనకు 2011 సెన్సస్ జరిగింది కదా, దానిలో మనకు 62.748% మంది గ్రూప్ 2లో ఉన్నారనమాట. సో ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో గ్రూప్ 3లో మనం ఎంత రిజర్వేషన్ ఇస్తుందంటే గవర్నమెంట్ 5% రిజర్వేషన్ అనమాట. సో ఈ 5%లో ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయంటే 26 కమ్యూనిటీస్ అనమాట. సో ఈ గ్రూప్ 3 ఎంత పాపులేషన్ ఉందంటే 33.963% పాపులేషన్ అనేది 2011 సెన్సస్ ప్రకారము గ్రూప్ 3లో అయితే ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ మనకి కీ ప్రొవిజన్స్ ఏదైతే ఇది ఉందో ఈ కమ్యూనిటీస్ది మనం ఎక్కువ మేజర్ గుర్తుపెట్టుకోవాలి, అది మెయిన్ థింగ్. నెక్స్ట్ ఇట్లా కూడా అడగవచ్చు. నెక్స్ట్ మనకు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ బిల్లు తెలంగాణ గవర్నమెంట్లో లాంచ్ చేసిండు కదా, అది ఎవరు లాంచ్ చేసిండు, ఏ మినిస్టర్ అంటే హెల్త్ మినిస్టర్ లాంచ్ చేసిండు, డి రాజనరసింహ. ఓకే, అదనమాట మెయిన్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మెయిన్ ఏమైందంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి ఎస్సీలో, అంటే అందరికీ ఈక్వల్గా రావాలి అన్నట్టు, అంటే సబ్ కేటగరైజేషన్ ఈక్వల్గా జరగాలన్నట్టు మనకి తెలంగాణ ఎస్సీ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ బిల్ అనేది ఆమోదం చెందిందనమాట. సో మీకు దీనిది PDF కానీ లేదంటే ఇమేజ్ కానీ కావాలంటే నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో పెడతాను, దానిలో తీసుకోండి. బాయ్.